నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో పరిశుద్ధాత్మ దేవ మాట్లాడండి. మమ్మలను మీరు నీ మాట చేత దర్శించి బలపరచుమని, ప్రతి హృదయాన్ని సంధించి వారికి కావలసినటువంటి ఆత్మ సహాయమును దయచేసి బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను. మెట్ట అంటే అది ఎత్తైనది, నడవలేనిది, మనం అందుకోలేనిది. అట్టి వాటి విషయంలో ప్రభువారు అంటున్నారు కదా, నేను మీకు ముందుగా వెళ్ళేటటువంటి దేవుడిగా ఉంటాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేనికైనా మన ప్రభువారు తన ప్రజలకు ముందుగా ఉంటారు. ఆయనను ఎవరైనా అశ్రద్ధ చేసి తమకిష్టమైన మార్గములో ఒకవేళ ప్రయాణం చేసినా నిశ్చయముగా వారు నష్టమును తప్ప ఏ విధమైనటువంటి లాభాన్ని తమ జీవితంలో పొందలేరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనలలో ఒక మనని మనం గమనించినట్లయితే, లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, ఒక తండ్రికి గల 2 కుమారులలో ఒక కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేసి తనకు రావలసినటువంటి ఆస్తిని అంతటిని కూడా అతడు సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన అతడు పాడు చేసి ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో అతడు సర్వము కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. తండ్రితో తాను ఉన్న కాలము ఏ విధమైనటువంటి కొరత లేని సమృద్ధితో ఉన్నాడు. ఎప్పుడైతే అతడు తండ్రిని అశ్రద్ధ చేశాడో, తండ్రితో సంబంధం లేకుండా చేసిన ప్రయాణం వలన తన ముందున్నటువంటి జీవిత దినాల్లో తాను ఎంతో నష్టపోయాడు. జీవితం తనకు భారం అనిపించింది. ఆ తర్వాత అతడు బుద్ధి తెచ్చుకొని తండ్రి వద్దకు వచ్చి తిరిగి మరలా క్షేమకరమైనటువంటి స్థితిని ఇక్కడ పొందుటను గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఆయన మనకు ముందుగా వెళ్ళిన మార్గాల్లోనే మనం ఆయన వెంట వెళ్ళేటటువంటి వారంగా ఉన్నప్పుడు జీవితము భారం అనిపించక ప్రతి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. నాడు ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనానునకు వెళుతున్నటువంటి ప్రయాణములో తమకు ఎదురైనటువంటి అనేక పరిస్థితుల్లో దేవుడు తమకు ఏ విధముగా సహాయం చేశారో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 30వ వచనంలో ఇక్కడ మోషే గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చెయ్యను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు తమకు ముందర నడిచి వారి కొరకు ప్రతి స్థలం ముందు చేసినటువంటి మేలులను గూర్చి ఇక్కడ మోషే గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ కారణాల చేత ఏ పరిస్థితుల చేత మన ముందున్నటువంటి ఈ జీవన ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ కృంగిపోయి ఉన్నారో, ఈ దినం దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి, ఆయనకు అప్పగించుకోనండి. ఇప్పటి వరకు ఆయన లేకుండా చేసిన ప్రతి పరిస్థితులను ఆయనకు తెలియచేసి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఇది మొదలుకొని ప్రభువారు మనకు ముందుగా వెళ్ళి ఆయన మన ముందున్న మెట్టగానున్న స్థలములను సరళం చేస్తారు. జీవితాన్ని సమాధాన సంతోషాలతో ఆయన నింపుతారు. కుటుంబానికి కావలసినటువంటి దీవెనలు ప్రభు అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాక మన ఆత్మలను నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ
ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులకు కావలసిన ఆదరణ, ధైర్యము, బలము యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటం ఈ దినం పొందిన మా ప్రియులను మీరు దీవించమని, ముందున్న కాలమంతా మా ప్రియులు కలిగి ఉన్న ప్రతి అక్కర, కొరత, లోటు అన్నీ కూడా తీర్చి మేలు కలుగు చేసి మీ సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.